భారత జాలర్లపై శ్రీలంక దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ మత్స్యకారిని శ్రీలంక నేవీ అధికారులు కాల్చి చంపేశారు. కాల్పుల్లో మరో 5గురు జాలర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కచ్చతీవ్ ఐలాండ్లో సోమవారం రాత్రి ఘటన జరిగింది. జాలర్లపై కాల్పులను తమిళ పార్టీలు, ప్రజా సంఘాలు ఖండించాయి. కాల్పులపై శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాయి. గత శుక్రవారం రామేశ్వరం నుంచి 500 బోట్లలో చేపల వేటకు వెళ్లారు జాలర్లు. ధనుష్కోటి, కచ్చతీవ్ దీవుల మధ్య చేపలను పట్టారు. అయితే అడ్డుగా వచ్చిన లంకన్ నేవీ సిబ్బంది మత్స్యకారులపై కాల్పులు జరిపారు. ఎలాంటి హెచ్చరికలు, ప్రశ్నలు లేకుండానే నేరుగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ప్రిచో అనే 22 ఏళ్ల యువకుడు చనిపోయాడు. శరవణన్ అనే మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అటు అడంబాలం ప్రాంతంలోనూ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ ఘటనలో 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారంతా రామేశ్వరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జాలర్లు. అప్పుడే కాదు, చాలా కాలంగా తమిళ జాలర్లపై దాడులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. సముద్ర జలాలలో తమకు రక్షణ కల్పించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరపెట్టుకుంటున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. వారి భద్రతపై భరోసా ఇచ్చేవారే కరువయ్యారు. ఇక సీఎం పళనిస్వామి కూడా జాలర్ల రక్షణపై ఆదివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. అంతలోనే ఈ ఘటన జరగడం దుమారం రేపుతోంది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఘటనలో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుంటోంది? దశాబ్దాలుగా కూడా శ్రీలంక నేవీ అధికారులు చేస్తున్నటువంటి దాడులలో భారత జాలర్లు, అందులో ముఖ్యంగా తమిళ జాలర్లు వందల సంఖ్యలో గాయపడుతున్నారు, 10ల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వంపై తమిళ ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కావచ్చు ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి. శ్రీలంకపై కఠినంగా వ్యవహరించాలి, ఐక్యరాజ్య సమితిలో దీనిపై గట్టిగా మాట్లాడాలని ప్రతిసారి కూడా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం ఏమాత్రం ఉండడం లేదు. తాజాగా జరిగినటువంటి ఈ ఉదంతం కూడా ఆ నిర్లక్ష్యానికి సంబంధించింది అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మరొకసారి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. జరిగినటువంటి ఘటనను ఖండిస్తూ ఉన్నాయి. కానీ తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన రాలేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా పీఎంకే స్టాలిన్ కావచ్చు, వీరంతా కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఒక్కసారిగా శ్రీలంక నేవీ అధికారులు దాష్టికానికి తమిళ జాలర్ల కుటుంబంలో మరొకసారి విషాదం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా కూడా అనేక సార్లు కాల్పులు జరిపితే ఇప్పటి వరకు కూడా వందల సంఖ్యలో మృత్యువాత పడ్డప్పటికీ చాలా మందిని జైలులో కూడా ఇప్పటికీ శ్రీలంక జైల్లోనే మగ్గుతున్నటువంటి వారిని బయటకు తెప్పించడంలో, బయటికి రప్పించడంలో విఫలమవుతున్నటువంటి ప్రభుత్వాలు వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతుందంటూ వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ బ్రిచో అనే ఒక 22 ఏళ్ల యువకుడు మృతి చెందితే మరొక 5 కూడా గాయపడ్డారు. రైట్, థ్యాంక్ యూ మురళి.